మీరా అవశేషాలను తల్లిదండ్రులకు సిబిఐ అధికారులు అప్పగించారు. కాసేపట్లో తెనాలిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కోర్టు ఆదేశాలతో ప్రత్యేక భద్రత నడుమ అంబులెన్స్ లో ఆయిషా మీరా అవశేషాలు తెనాలి తరలించారు. తెనాలిలోని శ్మశాన వాటికలో వారి మతాచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇక అంతకుముందు కోర్టు ప్రాంగణం వద్ద ప్రజా సంఘాల నేతలు ఆయిషా మీరా నిందితులను శిక్షించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తన బిడ్డను అన్యాయంగా చంపేశారని ఆయిషా మీరా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. 18 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా తమకు న్యాయం జరగలేదన్నారు. న్యాయం కోసం తాము తిరుగుతూ ఉంటే దోషులు మాత్రం దర్జాగా జల్సాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిబిఐ కూడా నిందితులను తేల్చలేదని, ఆధారాలు లేవని చెప్పడం శోచనీయమన్నారు. బాడీ పార్ట్స్ తీసుకెళ్ళటం కోసం వచ్చాము. సత్యాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని ఖననం చేసి మా పాప పార్ట్స్ని మళ్ళీ తిరిగి సమాధి చేయమని మాకు ఇవ్వబోతున్నారండి సిబిఐ వాళ్ళు. అవి తీసుకెళ్ళటం కోసం వచ్చామండి. ఆధారాలు లేవని సిబిఐ చేత కాలేదు అని చెప్తే బాగుండేది. సిబిఐ వాళ్ళు చేత కాలేదు. ఆయిషా మీరా కేసు మేము చేయలేము, మేము చాలా వాటికి లొంగిపోయామని చెప్పుకున్నట్టయితే బాగుండేది. ఆధారాలు లేవని ఒక చిన్న మాట చాలా జోవెల్గా చెప్పారండి. కానీ ఆధారాలన్నీ ఉన్నాయి. అక్కడ హాస్టల్ వార్డెన్ ఉంది, దాని ఇంట్లోనే నా బిడ్డని వదిలిపెట్టి వచ్చాము. కాబట్టి ఆమె రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అక్కడ ఉన్న ఆడపిల్లలు ఉన్నారు, మా పాప రూమ్లో ఉన్నారు, వీళ్ళందరూ నిందితులే. ఆ రోజు మా పాప కేసుని పూర్తిగా ఆధారాలన్నీ చెరిపేయటానికి ప్రయత్నించే పోలీసులు ఉన్నారు. వీళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్ చేయాలి. రిమాండ్కి పంపించి చంద్రబాబు అంతటి వాడిని రిమాండ్కి పంపించారండి. ఇవాళ మేము చెప్తున్న వాళ్ళని రిమాండ్కి పంపించి రాత్రి 11 దగ్గర నుంచి తెల్లవారుజామున 5 వరకు పద్మా లేడీస్ హాస్టల్ ఇబ్రాహీంపట్నంలో ఏం జరిగిందో నిగ్గు తేల్చాలి. దానికోసమే మా పోరాటం. ఏమండి, వాళ్ళు సిబిఐ కోర్టు వాళ్ళు ఆయిషా మీరా కేసు కొట్టేశాము, ఆయిషా మీరా కేసు సమసిపోయింది అనుకున్నారు. పేరెంట్స్గా మేము ఏనాడు న్యాయం కోసం నా పాపని మళ్ళీ ఎవరు కూడా తిరిగి తెచ్చి ఇవ్వలేరు నాకు. కానీ న్యాయం కోసమే పోరాడుతున్నాం. ఇంకో పాపకి ఇలా జరగకూడదు. సమాజంలో శాంతి వర్ధిల్లాలి. అందరి పాపలు చల్లగా ఉండాలి. ఆడపిల్ల ఎత్ర నార్యస్సు పూజ్యంతే రమంతే తత్ర దేవత అనేటోంది వేదవాక్యం. స్త్రీలను పూజించాలి, గౌరవించాలి. అప్పుడే శాంతిగా ఉంటుంది సమాజం. కాబట్టి 10 రోజుల్లో ఆ రోజు సిబిఐ అక్కడ రీపోస్ట్ మార్టం చేసి 10 రోజుల్లో మళ్ళీ తెచ్చాను. నేను అడిగానండి పరిమాల, నేను అడిగాను నా పాప బాడీ పార్ట్స్ మళ్ళీ అసలు వన్స్ ఖననం చేసిన తర్వాత మా ముస్లిం పద్ధతిలో మళ్ళీ తీయకూడదండి. అది చాలా తప్పు. అది మతానికి వ్యతిరేకం, భగవంతుడికి వ్యతిరేకం అన్నమాట. అలాంటి దాన్ని కూడా న్యాయం జరుగుతుంది, సమాజానికి ఒక మేలుకొలుపు ఇస్తాము అనే ఉద్దేశంతో మేము యాక్సెప్ట్ చేసి రీపోస్ట్ మార్టంకి ఒప్పుకుంటే 10 రోజుల్లో తెచ్చిస్తామని స్వామి అని డిఎస్పీ ఆఫ్ సిబిఐ హైదరాబాద్ క్లియర్గా చెప్పాడండి. 7 సంవత్సరాలు అయింది సార్, ఇప్పటిదాకా నా పాప బాడీ పార్ట్స్ ఇవ్వలేదు. ఇవాళ 7 సంవత్సరాల తర్వాత మా పాప బాడీ పార్ట్స్ని మేము తీసుకెళ్ళమని చెబుతున్నారు. ఏం న్యాయం అండి, ఏం ధర్మం అండి? జడ్జి గారిని కోరాము, ఆమె ఎస్కార్ట్తో మీ పాప బాడీ పార్ట్స్ని మళ్ళీ తెనాలి మీ బరియల్ గ్రౌండ్కి పంపిస్తాము అని చెప్పారు. వాటిని స్వీకరించి మళ్ళీ తిరిగి ఖననం చేయటం కోసం మా మత పెద్దలందరూ అక్కడ 2ంటికి జోహర్ నమాజ్ అయిన తర్వాత రెడీగా ఉంటారండి. ఆ టైంకి మేము తెనాలి వెళ్ళి ఆ బాడీ పార్ట్స్ని తిరిగి ఖననం చేసి దువా చదువుకుంటామండి. అయితే మా పోరాటం మాత్రం ఆగదండి, ఏనాడు ఆగదు. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికన్నా స్పందించమని అంటున్నాం. ఇప్పటికన్నా స్పందించండి, పాపకి న్యాయం చెయ్యండి. ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది, మీరు ఆ స్థాయిలో ఉన్నారు. ఇవాళ మాకు న్యాయం జరగాలి, న్యాయం చెయ్యండి మా పాపకి. ఈరోజు మా పాప ప్రాపర్టీని తీసుకోవడానికి సిబిఐ కోర్టుకి రావడం జరిగిందండి. అయితే
5 సంవత్సరాల తర్వాత 7 సంవత్సరాల తర్వాత మా పాప బాడీ పార్ట్స్ ని మాకు అందిస్తున్నారండి. ఇది ఎక్కడ న్యాయం అండి? సిబిఐ కోర్టు కూడా చేతులు ఎత్తేసి ఆధారాలు లేవంటుంది. ఎందుకు లేవండి ఆధారాలు? పాపకి సంబంధించి ఆధారాలు బోర్డులని ఉన్నాయండి. FIR మా పాపకి 17 సంవత్సరాలు అయితే 19 సంవత్సరాలు రాసుకున్నారు. మేము తెలంగాణ హైకోర్టులో కూడా పాప బర్త్ సర్టిఫికెట్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అలాగే నేరం జరిగిన తర్వాత అక్కడ మొత్తం కడిగేశారండి. సీన్ ఆఫ్ ఎఫెన్స్ లేదు. అలాగే పంచనామా కూడా కింద మా పాప బాడీని మాకు ఇచ్చేసి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ని బెదిరించి సంతకాలు చేయించుకోవటం జరిగిందండి. ఇవన్నీ ఆధారాలే కదండి. ఆధారాలు లేవు, మేము కేసు క్లోజ్ చేస్తున్నా అంటే మేము క్లోజ్ చేయమని చెప్పలేదండి. వాళ్ళందరికీ వాళ్ళే క్లోజ్ చేసుకున్నారు. ఎవరు చేయమంటే ఆ పంచనామా అలా చేశారండి. అలాగే ఫోరెన్సిక్ ల్యాబ్లో ఇక్కడేమో రైట్ అంటే అక్కడేమో సిబిఐ ఇన్వెస్టిగేషన్లో లెఫ్ట్ సైడ్ అని ఉంది. పాప పార్ట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి 2019 డిసెంబర్ 14ని తీసుకెళ్లారండి. ఈనాడు 2026 ఫిబ్రవరి 14 అది మేము ఫైట్ చేస్తే మాకు ఇప్పుడు అందిస్తున్నారండి. హైకోర్టుకి వెళ్తే సిబిఐకి వెళ్ళమంటారు, సిబిఐకి వస్తే హైకోర్టు. ఇలాగేనండి బాధితులు తిప్పేది. బాధితులకు న్యాయం చేయకపోగా అన్యాయం చేయటం జరిగిందండి. అయితే ఈనాడు మా పాప బాడీ పార్ట్స్ని ఇస్తూ సత్యాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని, నీతిని సమాధి చేస్తుందండి ఈ భారతదేశం. రాజ్యాంగంలో ఎక్కడుందండి? ఈ విధంగా ఉందండి. మా పాప 2007లో చనిపోతే ఆమెకి సంబంధించినటువంటి ఏ ఆధారాలు లేవని చెప్పారు. అంటే ఇక్కడ రాజకీయ నాయకులకి, ధనవంతులకు మాత్రమే న్యాయం ఉంటుంది, సామాన్య మానవులకి, మధ్యతరగతి వాళ్ళకి న్యాయం జరగదని చెప్పి ఇప్పుడు ఈ కేసు ద్వారా తెలుస్తుంది. అదే 2009 డిసెంబర్లో కనుక చూసుకుంటే నిర్భయ కేసు జరిగింది. నిర్భయాలో ఉన్నటువంటి నేరస్తులు బిలో పావర్టీ వాళ్ళు కాబట్టి వాళ్ళకి శిక్ష వేశారు. అలాగే బైఫర్కేషన్ అయిన తర్వాత ప్రియాంక రెడ్డి దిశా చట్టాన్ని ఏర్పాటు చేసి మనకి సంబంధం లేకపోయినా కూడా అక్కడ నేరస్తుని ఎన్కౌంటర్ కాబట్టడం జరిగింది. మరి ఆయిషా మీరాకి ఎందుకు జరగలేదు ఈ న్యాయం? ఎందుకు జరగలేదంటే ఒక మైనార్టీ పాప, మైనార్టీలు అంటే అంత చులకనగా ఉందన్నమాట. మైనార్టీలకి న్యాయం అనేది ఒకటి, అలాగే వేరే వాళ్ళకి ఒక న్యాయం ఉంటుందా అండి? ఇక్కడ న్యాయం అనేది ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అన్నారు. అది కాదు. ఇక్కడ చట్టం దృష్టిలో ధనవంతులు, రాజకీయ నాయకులు, డబ్బున్న వాళ్ళకి మాత్రమే న్యాయం జరుగుతుంది. ఈనాడు మాకు అర్థమైందండి. సామాన్య మానవులకు కానీ, మధ్యతరగతి వాళ్ళకి కానీ న్యాయం జరగదు. మా పాప కేసుని తొక్కబట్టి ఈనాడు ఎంతమంది పాపలు బలి అవుతున్నారో ఒకసారి చూడండి. సమాజం